హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారిస్ కిచెన్. ఈరోజైతే మనం మటన్ రోస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఈ మటన్ రోస్ట్కి ఏమేమి కావాలో ఇప్పుడైతే చూద్దాం. నేనైతే 1 కేజీ మటన్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం కారపొడి అండి, సరిపడినంత వాటర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి అండి, సరిపడినంత నూనె, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సరిపడినంత ఉప్పు, పసుపు. ఇప్పుడైతే మటన్ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అయితే కుక్కర్ తీసుకొని దీంట్లో మటన్ యాడ్ చేద్దామండి. చూడండి, మటన్ వేసేసుకోవాలి. నెక్స్ట్ పసుపు, ఉప్పు యాడ్ చేద్దాం. ఉప్పు యాడ్ చేసినాక ఎర్రగడ్డ యాడ్ చేద్దామండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే కరివేపాకు వేద్దామండి. అదేవిధంగా మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేద్దాం. ఈ విధంగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేద్దామండి. మనమైతే వాటర్ వేసుకున్నామండి. వాటర్ చూసుకొని వేసుకోవాలండి, ఎందుకంటే ఇది డ్రై రోస్ట్ కదా, ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. కేవలం మటన్ ఉడికేంత వరకు మాత్రమే మనకి వాటర్ అవసరం అండి. ఆ మటన్ ఉడికేందుకు ఎంత వాటర్ అవసరం అయితే చూసుకొని ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీని మీద మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ బాగా ఏ విధంగా కుక్ అయిందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. లిడ్ ఓపెన్ చేద్దాం. ఆవిరంతా పోయినాక ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి, మన మటన్ అయితే బాగా కుక్ అయిపోయి ఉండదండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ దీంట్లో బాగా డీప్ ఫ్రై అవ్వాలి. సో అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ బాగా హీట్. ముందు చెప్పడం మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను. చూడండి, ఈ క్వాంటిటీ అయితే 1 కేజీ. ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. వెల్లుల్లి పేస్ట్ని బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని మటన్ అయితే యాడ్ చేద్దాం. తర్వాత ఇప్పుడైతే మన మసాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మటన్ని దీంట్లో యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం. ఇదంతా ఈ మసాలా ముక్కలకు బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేద్దామండి. ఈ ఆవిరికి ఇంకా సాఫ్ట్ అయిపోద్ది మటను. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడైతే చూడండి, మన మటన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న గరం మసాలా, కారం పొడి, ధనియాల పొడిని అయితే చిన్నగా యాడ్ చేద్దాం. ఇవన్నీ యాడ్ చేసినాక ఒకసారి అయితే మొత్తం తిప్పేసుకోవాలండి. ఈ పొడులన్నీ ఈ మటన్ని బాగా పట్టేంత వరకు మిక్స్ చేద్దాం. ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెడతామండి. మూత పెట్టి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, మూత తీసి చూద్దాం. చూడండి, మటన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం. ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి, మటన్ అయితే ఎంతో బాగా కుక్ అయిపోయిందండి. ఒక్కొక్క పీస్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుంది. ఈ రోస్ట్ అయితే మనం దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో అయితే